ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీభక్తి ఛానల్ వీక్షకులకు స్వాగతం. అక్టోబర్ 11, 2021 నుండి 2022 జూలై 12 వరకు కుంభరాశి వారికి శని బలం ఏ విధంగా ఉందో ఈ వీడియోలో చూద్దాం. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాభద్ర 1-2-3 పాదాలలో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు. 2021 అక్టోబర్ 11న శనిదేవుడు వక్రత్యాగం చేసి రుజుమార్గంలోకి వస్తారు. శని మకర రాశిలోనే ఉన్నప్పటికీ అక్టోబర్ 11, 2021 వరకు ధనస్సు రాశిలో ఉండే ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. 2021 అక్టోబర్ 11 నుండి 2022 ఏప్రిల్ 29 వరకు మకర రాశిలో ఉండి ఏప్రిల్ 29, 2022న కుంభరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. కుంభరాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది. కొంత విరామం వచ్చింది కుంభరాశి వారికి. 2021 అక్టోబర్ 11 వరకు శనిదేవుడు మకర రాశిలో ఉన్నప్పటికీ ధనుసు రాశిని చూడటం వలన 11వ స్థానంలో ఉండే ఫలితాలను ఇస్తున్నాడు. 11 అంటే లాభం, ఆరోగ్యం, సుఖం, ధనం. కాబట్టి 2021 అక్టోబర్ 11 వరకు ఈ ఫలితాలు ఉంటాయి. అక్టోబర్ 11 నుండి శనిదేవుడు వక్రత్యాగం చేసి రుజుమార్గంలోకి వచ్చి మకరంలో ఉండే ఫలితాలను ఇస్తాడు. 12వ స్థానంలో ఉండే ఫలితాలను ఇస్తాడు. కుంభరాశికి 12వ స్థానంలో మకర రాశిలో శనిదేవుడు ఉండటం వలన దీనిని విపరీత రాజయోగం అంటారు. ఎంతో ఉన్నతమైనటువంటి మంచి జరుగుతుంది. డబ్బులు వస్తాయి, ఆస్తులు కలిసి వస్తాయి. మీ జీవితకాలంలో కన్న కలలు సాకారం అవుతాయి. శని భగవానుడు అక్టోబర్ 11, 2021 నుండి రుజుమార్గంలోకి వచ్చి 2022 ఏప్రిల్ 29 వరకు మకరంలో సంచరిస్తూ ఏప్రిల్ 29, 2022 నాడు కుంభరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. కుంభరాశిలోకి ప్రవేశించినప్పుడు కూడా చాలా మంచి జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం శనిదేవుడు మంచిగా ఉన్నాడు. శనిదేవుడు 11వ స్థానంలో ఉంటే లాభశని అని, 12వ స్థానంలో ఉంటే విపరీత రాజయోగ శని అని, 1వ స్థానంలోకి వస్తే రాశి మీద అదృష్టకరమైన శని అని అంటారు. అక్టోబర్ 11, 2021 వరకు శని లాభం చేస్తాడు. అక్టోబర్ 11, 2021 నుండి ఏప్రిల్ 29, 2022 వరకు శుభ్రుగా ఉండి అన్ని యోగాలు ఇస్తాడు. ముఖ్యంగా శుభకార్యాలకు ఖర్చు చేస్తారు. ఇంట్లో పెళ్ళిళ్ళు అవుతాయి. స్థలాలు, పొలాలు కొనుక్కుంటారు. వాహన యోగం ఉంటుంది. మంచి శుభవార్తలు వింటారు. వివాహాలు అవుతాయి. ద్వాదశంలో శనిదేవుడు ఉన్నప్పుడు మీకు మంచి ఉద్యోగం దొరుకుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ఇంకా పెద్ద ఉద్యోగం దొరుకుతుంది. డబ్బు విపరీతంగా వస్తుంది. డబ్బు ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుందో ఆ భగవంతుడికే తెలుసు. ఆస్తులు కలిసి రావటం, పదవులు రావటం, రాజకీయ నాయకులు ఎలక్షన్లలో గెలవటం, ఇలాంటి శుభవార్తలు వింటారు. ఏప్రిల్ 29, 2022 నుండి జూలై 12, 2022 వరకు శని భగవానుడు వక్రించి మకరాన్ని చూస్తాడు. జూలై 12 నుంచి కూడా మిగతా సంవత్సరం అంతా బాగుంటుంది. శనిదేవుడు అక్టోబర్ 11 వరకు 11వ స్థానాన్ని చూసేటప్పుడు కొన్ని లాభాలు ఉంటాయి. అక్కడ నుండి ఏప్రిల్ 29, 2022 వరకు కొన్ని రకాల మంచి జరుగుతుంది. అక్కడ నుండి జూలై 12 వరకు ఒక రకమైన మంచి జరుగుతుంది. మళ్ళీ జూలై 12 నుండి శనిదేవుడు మకర రాశిలోకి వచ్చినప్పుడు మళ్ళీ విపరీతమైన రాజయోగం ఉంటుంది. ఏ రకంగా చూసుకున్నా శనిదేవుడు మకర రాశిలో ఉన్న కుంభరాశిలో ఉన్నప్పుడు, ధనస్సును చూస్తున్నప్పుడు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి మీ యొక్క భవిష్యత్తును రాబోయే కాలానికి ప్లాన్ చేసుకోండి. వాటిని అమలు చేసుకోండి. కుంభరాశి వారికి రాబోయే కాలం అంతా మంచి జరుగుతుంది. అదృష్టకాలం అని చెప్పాలి.